బేతాళుడి చిక్కు ప్రశ్న. ఒకరోజు విక్రమ్ అనే మహారాజు అడవిలో వెళ్తున్నాడు. అతనికి అలసటగా అనిపించింది. కాసేకు విశ్రాంతి తీసుకోవాలి అనుకుంటాడు. అలా ఒక పెద్ద మర్రిచెట్టు కింద కూర్చుంటాడు. ఆ చెట్టుమీద బేతాళుడు ఉంటాడు. అతను రాజుదగ్గరికి వచ్చి, రాజా, నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను. దానికి సమాధానం చెప్తే నిన్ను వదిలేస్తా, లేకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది అని చెప్తాడు. దానికి రాజు, సరే, అడుగు అని చెప్పాడు. బేతాళుడు ఎలా అడుగుతాడు? ఒక రైతు అడవిలో వెళ్తూ ఉంటాడు. అతని దగ్గర ఒక ఆవు, ఒక పులి, ఒక గడ్డివాము ఉంటాయి. దారిలో ఒక నది మధ్యలో వస్తుంది. అతను ఒకేసారి ఒకే ఒక వస్తువుతో దాటగలడు. ముందుగా గడ్డివమ్మును తీసుకుంటే పులి ఆవును తినేస్తుంది. అలాగని ముందు పులిని తీసుకువెళ్తే ఆవు గడ్డివమ్మును తినేస్తుంది. ఆ రైతు ఏ వస్తువును కోల్పోకుండా నదిని దాటలు ఎలా చెప్పు అని అడుగుతాడు. అప్పుడు రాజు ఆలోచించి, ముందు రైతు అవ్వును తీసుకుని వెళ్తాడు. ఎందుకు అంటే పులి గడ్డివమ్మును తినడు కదా. అవును నది దాటించి వచ్చి గడ్డివమ్మును తీసుకుని వెళ్తాడు. గడ్డివమ్మును అవ్వు దగ్గర పెట్టి మళ్ళీ అవును నదికి ఇటువైపు తీసుకుని వస్తాడు. అవును పులి దగ్గర పెట్టి పులిని తీసుకువెళ్తాడు. పులిని గడ్డివమ్ము దగ్గర పెట్టి మళ్ళీ అవ్వు దగ్గరకు వస్తాడు. తిరిగి అవును తీసుకుని నది దాటిపోయాడు. తద్వారా అతను తన వస్తువులలో దేనినీ కోల్పోకుండా ఉంటాడు. బాలరాజా, మీ తెలివితేటలకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను అని చెప్పి రాజుకు ఒక బహుమతిని ఇస్తాడు.